బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేయగా ఆయన హాజరు కాలేదు. దీంతో అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిట్ విచారణకు వచ్చారు. మద్యం రవాణా అవకతవకల కేసులో కీలక నిందితుడిగా రాజ్ కేసిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 400 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిట్ ప్రాథమిక నిర్ధారణ చేసింది. ఇప్పటికే ఈడీ కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబంధించి దాదాపు సంవత్సరం పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఇదే అంశం గురించి సిట్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ ఆకుల ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సిట్ కార్యాలయం వద్ద ఏమైనా టెన్షన్ వాతావరణం ఉందా? ఇంద్రజ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి A1 గా రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. చాలా రోజులుగా, అంటే చాలా నెలలుగా ఈ మద్యం కుంభకోణం విషయంపై విచారణ కూడా జరుగుతుంది. అయితే ప్రజెంట్ విజయవాడలో ఉన్న చిట్టు కార్యాలయానికి రాజ్ కేసిరెడ్డి అయితే కాసేపటి క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. విచారణకు సంబంధించి ప్రత్యేకమైన క్వశ్చనర్ ని కూడా తయారు చేసి వివిధ రకాల క్వశ్చన్స్ తో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా సార్లు రాజ్ కేసిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని సిట్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా రమ్మని కూడా పిలవడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన ఒకసారి కూడా ఆ సిట్ విచారణకు విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి హాజరు కాలేదు. దీనిపై సిట్ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు ఆయన ఎట్టకేలకు ఉదయం 10 గంటలకు ఆయన సిట్ విచారణకు రావాల్సి ఉంది. కానీ కాస్త ఆలస్యంగా ఎట్టకేలకు దాదాపు ఇప్పుడు 1 గంట ప్రాంతంలో ఆ సిట్ కార్యాలయం విచారణకు వచ్చారు. ప్రజెంట్ లోపల విచారణ కొనసాగుతుంది. అయితే ఒకసారి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకసారి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ ప్రభుత్వమే మద్యం తయారు చేయడం కానీ మద్యాన్ని షాపుల నుంచి మద్యం అమ్మే దుకాణాల వరకు కూడా ప్రభుత్వమే మొత్తం పర్యవేక్షణ అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో మాత్రం ఉండేది. అయితే కేవలం ఎక్కడైతే డిస్టిలరీస్ ఉంటాయో, అంటే మద్యం తయారు చేసే కంపెనీలు, అక్కడ నుంచి అటు మద్యం విక్రయించే షాపుల వరకు మాత్రం, అంటే మద్యం రవాణాకి సంబంధించి ఒక థర్డ్ పార్టీ కంపెనీకి రవాణాకి సంబంధించి అయితే ఈ కాంట్రాక్ట్ ని అప్పట్లో ఉన్న ప్రభుత్వం అప్పగించింది. ఆ సిగ్మా అనే ఒక సంస్థ ఈ కాంట్రాక్ట్ ని దక్కించుకుంది. ఆ సిగ్మా అనే సంస్థ అనేక మరికొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి రవాణా చేస్తూ ఉండేది. సో ఆ టైంలోనే దాదాపు 400 కోట్లకు పైగా ఆ డబ్బు స్కామ్ గురైందని కూడా సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. దానికి సంబంధించి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. అయితే రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తే మొత్తం ఈ వ్యవహారానికి సూత్రధారి. ఆయనే ఎలాంటి కంపెనీలకి రవాణాకు దీన్ని తీసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఎలా చేస్తే డబ్బుని ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బుని స్కామ్ చేయొచ్చనే విషయాల గురించి ఈయనే రూపకల్పన చేసినట్టు, ఈయన పర్యవేక్షణలో మొత్తం ఆ స్కామ్ అంతా జరిగినట్టు కూడా ప్రాథమికంగా ఆ సిట్ అధికారులు గుర్తించారు. సో చాలా రోజులుగా దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో ఆయన విచారించేందుకు ఈ రోజు సిట్ కార్యాలయానికి ఆయన పిలిపించుకున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి చాలా నిందితులుగా ఉన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు సునీల్ కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. వాళ్ళు కూడా గత వారంలో, అంటే 24న విజయవాడ సిట్ కార్యాలయానికి ఇదే అంశంపై హాజరు కావాల్సి ఉంది. విచారణకు సంబంధించి వాళ్ళు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. కుటుంబంలో అనారోగ్య సమస్యల కారణంగా మరోసారి హాజరవుతామని వాళ్ళు అప్పట్లో తప్పించుకోవడం జరిగింది. సో ఇప్పటికే సిట్ అధికారులు, అంటే వాళ్ళకి సంబంధించి కూడా కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ఆదేశాలతో మరోసారి విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ప్రత్యేకమైన ప్రశ్నావళితో ఆ సిట్టుకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడ కేసిరెడ్డిని అయితే విచారిస్తున్న పరిస్థితి ఇక్కడ విజయవాడ సిట్ కార్యాలయంలో కనిపిస్తుంది. ఇంద్రజ, దుర్గా ప్రసాద్, విచారణ ఇంకా కొనసాగుతుందా? అధికారులు ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ఏ అంశాలపైన సిట్ విచారణ కొనసాగుతుందంటే కొన్ని, అంటే ఏ విధంగా డబ్బుని వేరే మార్గాల్లో మళ్లించారు. దాదాపు 400 కోట్ల పైనంటే పెద్ద మొత్తంలో అమౌంట్ కాబట్టి ఏ విధంగా మళ్లించారు, ఏ కంపెనీలకు
ఈ రవాణానికి సంబంధించి కేటాయించారు, ఎలాంటి కంపెనీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ అసలు అవకతవకలు జరిగాయి, ఇదంతా కూడా ఎలా రూపకల్పన జరిగింది, ఎంతెంత మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయాలపైన కూడా ప్రజెంట్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈడీ కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో, అదేవిధంగా ఎంపీగా పనిచేసిన వాళ్ళ ఇంట్లో, ప్రముఖ నాయకులందరూ వాళ్ళ ఇంట్లో కూడా ఈడీ ఒకేసారి ఏకకాలంలో రైడ్స్ కూడా నిర్వహించింది. సో దానిలో భాగంగా ఈ రోజు దర్యాప్తు కొనసాగుతుంది. అంటే విచారణలో భాగంగా మొత్తంగా అంటే ఎలాంటి క్వశ్చన్స్ ద్వారా మరింత సమాచారం రాబట్టే పనులు అయితే సిట్ అధికారులు ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన క్వశ్చన్స్ కూడా రెడీ చేసుకుని కొంతమంది ప్రత్యేకమైన అధికారులు కూడా మరిన్ని విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంద్రజ, రైట్. కేసులో ఇప్పటి వరకు బయటపడిన కీలక విషయాలేంటి ప్రసాద్? ఇప్పటి వరకు ప్రధానంగా అంటే 400 కోట్ల మేర అవినీతి జరిగింది, దారి మళ్లించారు అక్రమంగా. అంటే ఆ నాణ్యం లేని ప్రతి ఒక్క డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశారు పెద్ద ఎత్తున. అంటే ఏదైతే ప్రభుత్వమే అవినీతి లేకుండా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తుంది, ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ మద్యం అంటే ఎక్కువ మనీ వచ్చేది మద్యం నుంచే కాబట్టి అలాంటి దాన్ని ప్రభుత్వ చేతుల్లో పెట్టుకుని ఏ విధంగా స్కామ్ చేయొచ్చు అన్న విషయాల్ని ఏ విధంగా రూపకల్పన చేశారు, దానికి సంబంధించి ప్రత్యేకమైన కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా నియమించుకుని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎలా రూపకల్పన చేశారు, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఏం చేస్తే అంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని వేరే మార్గాల్లో మళ్లించవచ్చు, ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాలు ప్రాథమికంగా ప్రజెంట్ అయితే విషయాలు ఆల్రెడీ ఇంతకు ముందు సిటీ విచారణలో దర్యాప్తులో బయటకు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఆ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరెవరు మొత్తంగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయం గురించి ప్రజెంట్ విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు కీలకమైన విషయాలు బయటకు వచ్చాయి, చాలా మంది ఇప్పటికే వెలుగులోకి వచ్చారు. మరోవైపు ఈడీ కూడా రంగప్రవేశం చేయడంతో దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. సో ఈ రోజు విచారణ తర్వాత రాజ్ కేసిరెడ్డి ఎలాంటి విషయాలు విచారణలో అధికారులు చెప్పుకున్నారు, ఈ రోజు మరింత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతలు వెలుగులోకి రాబోతున్నారు. అసలు 400 కోట్లకే జరిగిందా, ఇంకా పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉందా అనే విషయాలు విచారణ జరిగిన తర్వాత మనకి అధికారులు చెప్తే మనకు తెలియాల్సి ఉంది. అయితే ప్రజెంట్ విచారణ ఇక్కడ సిట్ కార్యాలయంలో జోరుగా జరుగుతుంది. అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఏమైనా సంకేతాలు ఉన్నాయా ప్రసాద్? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాజ్ కేసిరెడ్డి అనేక సార్లు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 24వ తేదీన ఆయన అంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. అందుకే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో దానికి కౌంటర్ గా అంటే మే నెలకి దాన్ని ఆ బెయిల్ పిటిషన్ ని ఆ కోర్టు వాయిదా వేసింది. అదేవిధంగా సిట్ పోలీసులకు కూడా అప్పటి వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేయొద్దంటూ కూడా తీర్పునిచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అప్పటి వరకు కూడా ఆయన్ని పోలీసు అరెస్ట్ చేసే అవకాశం లేదు. కోర్టు అంటే ఒకే రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి అదే రోజు తీర్పు రాబోతుంది. సో అదే రోజు సిట్ అధికారులకు కూడా తెలియబోతుంది. సో అప్పటి వరకు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు. ఈ రోజు కేవలం విచారణ మాత్రమే ఉంటుంది. సో ఆ విచారణలో కీలకమైన విషయాలు బయటకు వస్తే ఆ కేసు పరిస్థితి బట్టి జరిగిన స్కామ్ బట్టి ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.